సుప్రీంకోర్టు తీర్పులంటే కర్ణాటకకు లెక్కలేదా? చట్టాలను తుంగలో తొక్కి తమిళనాడును ఎడారిగా మారుస్తారా? అసలు మేకదాటు పేరుతో సాగిస్తున్న ఈ దుర్మార్గపు కుట్ర వెనుక ఉన్న పవర్ గేమ్ ఏంటి? రాజకీయ విభేదాలను పక్కన పెట్టి తమిళనాడులోని పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి కర్ణాటకకు కేంద్రానికి ఇచ్చిన చారిత్రక హెచ్చరిక ఏంటి? రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలను గంగానదిలో కలిపేసిన తమిళనాడు నాయకుల తీరును మిగతా రాష్ట్రాలు అనుసరిస్తారా? ఈ మేకదాటు రగడ తమిళుల ఆత్మగౌరవ పోరాటమా, లేక కేంద్రం దాటుతున్న హద్దుల తంతునా? చెన్నై అసెంబ్లీలో ఇప్పుడు వినిపిస్తున్నది ఒక్కటే నినాదం: మేకదాటు వద్దు, తమిళుల మనుగడకు అడ్డు రావద్దు. కర్ణాటక ప్రభుత్వం చేస్తోంది అభివృద్ధి కాదు, తమిళనాడు రైతుల పొట్టకొట్టే కుట్ర. సుప్రీంకోర్టు తీర్పులను అపహాస్యం చేస్తూ, ట్రిబ్యునల్ ఆదేశాలను తుంగలో తొక్కుతూ తమకు నచ్చినట్లు ప్రాజెక్టులు కట్టుకుంటామంటే అది సాధ్యమవుతుందా? తమిళనాడు చూస్తూ ఊరుకుంటుందా? కర్ణాటక ఒకటి గుర్తుంచుకోవాలి: చట్టం పైన ఏ ప్రభుత్వం లేదు, కానీ మేము కట్టేస్తాం, మేమే చక్రవర్తులం అన్నట్టుగా సాగిస్తున్న ఈ ఏకపక్ష ధోరణికి తమిళనాడు అసెంబ్లీ ఇప్పుడు గట్టిగా సమాధానం చెప్పింది. సీఎం విజయ్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానం కేవలం కాగితం మీద మాటలు కావు, అది కర్ణాటకకు పంపిన వార్నింగ్ బెల్. ఇక్కడ పార్టీల మధ్య సిద్ధాంతాలు ఉండవచ్చు, పొలిటికల్ గొడవలు ఉండొచ్చు, కానీ రాష్ట్ర సరిహద్దులు, నదీ జలాల హక్కుల దగ్గరకు వచ్చేసరికి డిఎంకే, ఏఐఏడిఎంకే, ద్రవిడ పార్టీలు ఇలా అందరూ ఒక్కటయ్యారు. ఎందుకో తెలుసా? అక్కడ సమస్య రాజకీయం కాదు, తమిళనాడు ఉనికి, డెల్టా రైతుల కన్నీళ్లు. ఇతర రాష్ట్రాల్లో అయితే నువ్వు చేసావు కాబట్టి నేను చెయ్యను అని కుర్చీలాటలాడే నాయకులు ద్రవిడ పార్టీలను చూసి నేర్చుకోవాలి. ఇది కదా నాయకత్వం అంటే, ఇది కదా ప్రజల కోసం పార్టీలను పక్కన పెట్టి రాజకీయ పరిణతి అంటే. పక్కనే ఉన్న మన పొరుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎలా ఉంటాయి? ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడమే తప్ప రాష్ట్రానికి జరిగే నష్టాన్ని పట్టించుకునే నాదుడే ఉండడు. కానీ తమిళనాడు ప్రజల గొంతుకగా అసెంబ్లీలో అడుగుపెట్టిన సభ్యులు ముక్తకంఠంతో మేకదాటు వద్దు అంటూ నినదించడం చూస్తుంటే కర్ణాటకకు మాత్రమే కాదు, ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక బలమైన సంకేతం వెళ్ళింది. ఇక్కడ కేంద్రం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి: చట్టాన్ని ఉల్లంఘించి ప్రాజెక్టులకు అనుమతులిస్తే తమిళనాడు గొంతుకను అణిచివేస్తామనుకుంటే అది సాధ్యం కాదు. ఇప్పుడు విజయ్ సారథ్యంలో తమిళనాడు సర్కార్ సమరానికి సిద్ధమైంది. అటు రాజకీయంగానే కాదు, అవసరమైతే సుప్రీంకోర్టులో మరో చారిత్రక పోరాటానికి తమిళనాడు రెడీ అయింది. మేకదాటు మీద జరుగుతున్న ఈ పోరాటం కేవలం నదీ జలాల సమస్య కాదు, అది తమిళుల ఆత్మగౌరవ పోరాటం. రాష్ట్రం కోసం రాజకీయాలను గంగానదిలో కలిపేసిన తమిళనాడు నాయకుల తీరు మిగతా రాష్ట్రాలకు ఒక గుణపాఠం.